like this podcast, share it to your friends, and subscribe it and follow it. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే కరకటకుడు చెప్పిన కోతి కథ. సరిదుర్గం అనేటువంటి ఒక పట్టణంలో శుభదత్తుడు అనేటువంటి ఒక వ్యాపారి ఉండేవాడు. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు 7 తరాల పాటు తిన్నా తరగనంత ఆస్తి ఉన్నా అతడికి పిల్లలు లేరు. ఒకరోజు శుభదత్తుడు ఒక గుడిలోకి వెళ్ళి దాన్ని చూసి అరే ఈ గుడి ఏంటి, ఇంత పాడుబడిన గుడి ఉంది, ఈ గుడిని నేను బాగు చేయిస్తే దేవుడు సంతోషించి నాకు పిల్లల్ని ప్రసాదిస్తాడు అనేటువంటి భావించి తన స్వంత ఖర్చుతో ఆ పని చేయాలని అనుకున్నాడు. ఆ దేవాలయం, ఆ గుడి బాగు చేయడానికి పనివారిని నియమించాడు. ఈ వడ్రంగులు పాడైపోయినటువంటి ఆ గుళ్ళో ఉన్నటువంటి తలుపుల స్థానంలో కొత్తగా తలుపులు పెట్టడానికి కొన్ని తలుపులు తయారు చేసేందుకు ఒక పెద్ద చెక్కను కోయసాగారు. సరిగ్గా మధ్యకు ఆ రంపము చీల్చి ఆ విధంగా అక్కడ కొన్ని మేకులు కొట్టి రంపంతో కోయసాగారు. చాలా కాలం నుండి ఆ గుడిలో ఉన్న చెట్ల పైకి కోతుల గుంపు ఒకటి వస్తూ పోతూ ఉండేది. అలా వచ్చిన కోతుల గుంపులో ఒక కోతి ఈ వడ్రంగులు చేస్తున్నటువంటి పని, వడ్రంగులు అంటే ఎవరు నాన్న? వర్కర్స్, వుడ్ వర్క్ చేసేవాళ్ళు, కార్పెంటర్స్ అని అనొచ్చు వాళ్ళను. వాళ్ళు చేసే పని ఎంతో శ్రద్ధగా గమనిస్తూ కూర్చుంది. మధ్యాహ్న సమయంలో పనివారందరూ భోజనం చేసి కాసేపు పడుకోవడానికి విశ్రాంతి తీసుకొని తిరిగి పని ప్రారంభించవచ్చు అనుకొని వెళ్ళిపోయారు. ఆ సమయంలో అప్పటి వరకు ఈ వడ్రంగులు చేస్తున్నటువంటి పనిని గమనిస్తున్న కోతి పైనుంచి మెల్లగా కిందికి దిగి ఈ వడ్రంగులు ఎలా పనిచేసిండ్రో అలా అది కూడా రంపం పట్టుకొని కోయడం స్టార్ట్ చేసింది. అలా కూర్చొని పక్కనే ఉన్న రంపంతో ఆ దూలాన్ని వారు కోసినట్లుగా కోయడానికి ప్రయత్నిస్తూ మధ్యలో వారు అడ్డుగా కొట్టిన మేకును పట్టుకొని బలంగా పైకి లాగింది. ఏమైంది అంటే 2 ఇలా కర్రలను ఇట్లా పక్కకు పెట్టి ఆ కర్రలను కోయడానికి ఈజీ ఉంటుందని చెప్పి మధ్యలో ఒక మేకును పెట్టిండ్రు. ఆ మేకు ఎందుకు పెట్టిండ్రో కోతికి తెలియదు కదా, కోతికి మనలాగా మైండ్ ఉండదు కదా. అదేం చేసింది, ఆ మేకును పైకి లాగింది. మేకును లాగడం చేత 2 కూడా మధ్యలోకి విరిగిపోయి దాని తోక ఇరుక్కుపోయింది, తోక నలిగిపోయింది. అది తోకను లాక్కోవటానికి ఎంతగానో ప్రయత్నించి అది రాక విరవిలలాడుతూ చివరకు ప్రాణాలను విడిచింది. అందుకే ఏం చెప్తున్నాడు కరకటకుడు దమనుడికి కథను చెప్పి, మనకు చాతగాని పనులు మనం చెయ్యకూడదు, ఎవరు చేయాల్సిన పనులు వారు చెయ్యాలి. రాజు అనుగ్రహము పొంది నీవు మంత్రి పదవిని సాధించుకోవచ్చని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆయనకు హితులు సన్నిహితులు చాలామంది ఉన్నారు. అటువంటి వారే ఈ సమయానికి తగినవారు. ఎవరి పను వారు చేయుట ఉత్తమము. అలా కుక్క చేయవలసిన పని తాను చేసి ప్రాణాలను పోగొట్టుకున్న ఒక గాడిద కథను కూడా చెప్తాను విను అంటూ కరకటకుడు తిరిగి దమనుడికి కుక్క గాడిద కథను కూడా చెప్పాడు. ఇప్పుడే చెప్పవా? ఇప్పుడే చెప్పాలా? ఇది కథ ఇప్పుడు చెప్తే మజా ఉండదు, నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.